టీడీపీలో ఉంటూనే అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారుతున్న ఆ ఎమ్మెల్యేకు చెక్ పడబోతోందా? అధిష్టానం పొమ్మనకుండా పొగబెట్టే ప్రోగ్రాం మొదలుపెట్టిందా? ఎమ్మెల్యే కుర్చీ కింద ఆల్రెడీ బాంబు పెట్టేసి ఇరవత్తి వెలిగించడమే తర్వాయా? ఎవరా శాసనసభ్యుడు? ఎవరితో ఆయనకు చెక్ పెట్టబోతున్నారు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస్ కుర్చీ కింద పెద్ద బాంబు పేలబోతోందన్నది లేటెస్ట్ హాట్. ఎక్కువ చేయొద్దంటూ ఆయనకు చెక్మేట్ని సిద్ధం చేస్తోందట పార్టీ. కొలికెపూడి స్థానికుడు కాకున్నా పార్టీ అధిష్టానం ఎన్నికలకు నెల ముందు టికెట్ ఇచ్చినా కూటమి గాలి బాగా కలిసొచ్చి మొదటి ప్రయత్నంలోనే అసెంబ్లీకి వెళ్లారాయన. కానీ గెలిచినప్పటి నుంచి ప్రభుత్వాన్ని పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే ఉంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆయన్ని పిలిచి వివరణ కోరే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇక ఆ తర్వాత రాజీనామా చేస్తానంటూ పార్టీ వర్గాలకు ఎమ్మెల్యే సవాల్ విసిరిన వ్యవహారం సీఎం చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినా కొలికెపూడిని పలకరించకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొలికెపూడి ఎయిర్పోర్ట్లో కలిసిన వీడియో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు గతంలో మాదిరిగా ఎమ్మెల్యే ఎటువంటి హడావిడి వ్యవహారాలు చేయకపోయినా పార్టీకి మాత్రం దూరమయ్యారనేది లోకల్ టాక్. కొలికెపూడి తీరుతో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతల్ని విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి అప్పగించింది. స్థానిక పార్టీ నేతలు కూడా చిన్నీతోనే టచ్లో ఉంటూ పనులు చేయించుకుంటున్న పరిస్థితి. అందుకు తగ్గట్టే ఎమ్మెల్యే, ఎంపీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని టీడీపీ క్యాడర్ మాట్లాడుకుంటోంది. కొలికెపూడి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పార్టీతో గ్యాప్ వచ్చిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేసినేని చిన్నీతో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ కుమారుడు ఆశిష్ పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు ఆశిష్ చుట్టూ కొత్త చర్చ మొదలైంది. మాజీ మంత్రి జవహర్ స్వస్థలం తిరువూరు నియోజకవర్గంలోని గానుగపాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండడంతో 2019లో టీడీపీ అధిష్టానం జవహర్కు తిరువూరు టికెట్ ఇచ్చింది. అప్పుడు ఓడిపోయినా ఈసారి అధికారం వచ్చాక ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆశిష్ కూడా తిరువూరు కోటాలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో రాజానగరం పరిశీలకుడిగా పనిచేశారు ఆయన. లోకేష్తో పాటు యువగళం పాదయాత్రలో కలిసి నడవడం ఆయనకు ప్లస్ కావచ్చంటున్నారు. పైగా ఆశిష్ స్థానికుడు కావడంతో తిరువూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్యే కొలికెపూడికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం నియోజకవర్గంలో ఎంపీతో పాటు ఆశిష్ కూడా కలిసి తిరుగుతున్నారన్న అంచనాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిత్వం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం సొంత పార్టీలో ఉంటూ అసమ్మతి రాగం వినిపిస్తున్న ఎమ్మెల్యే కొలికెపూడికి చెక్ పెట్టడానికి మాత్రం ఆశిష్ ఉపయోగపడతారని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.